ఆస్ట్రియాకి ఎట్లొచ్చారు? అప్రాక్స్ ఎన్ని అప్లికేషన్స్ చేసుంటాడు? హౌ యూ ఫీల్ అబౌట్ ఆస్ట్రియా? ఒక్కసారి మీరు హుహు. దాంట్లో రిజిస్టర్ అయిపోతే ఇంక మొత్తం వాళ్ళే చూసుకుంటారు విమెన్స్‌కి. మీరు లాంగ్వేజ్ ఇక్కడ నేర్చుకొని ఉన్నారా? లేకపోతే ఇండియా నుంచి కొంచెం నేర్చుకొని వచ్చారా? కాన్ఫిడెన్స్ ఎట్లొచ్చింది? ఒక ఆర్గనైజేషన్ జామ్ అని ఉంటదిక్కడ. అమ్మాయిలకి సేఫ్టీ ఉంటదా ఆస్ట్రియాలో? మన తెలుగు వాళ్ళు తెలుగు కమ్యూనిటీస్ ఉంటాయా? స్టూడెంట్స్‌కైతే ఈజీ ప్రాసెస్ అని చెప్పాలి. హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే ఆస్ట్రియా అంటే యూరోప్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్తాను. సో నర్సులకి యావరేజ్ సాలరీ ఎట్లుంటది? అంత ఈజీ ఓకే. కాదు ఇక్కడ నర్సింగ్ చేయడం. స్టూడెంట్స్‌కి పార్ట్ టైమ్ జాబ్స్ దొరుకుతాయి. వాట్ డు యూ సే అబౌట్ వెదర్? ఈ వెదర్ అనేది ఇండియా వెదర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. హలో అందరికి వెల్కమ్ టు జగన్ ఇన్సర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆస్ట్రియా గురించి. ఆస్ట్రియా ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ కంట్రీ టు డూ మాస్టర్స్, జాబ్, హౌస్ బిల్డింగ్, నర్సింగ్ చాలా చాలా ఉన్నాయి. సో ఈ రోజు మనతో పాటు శ్రవంతి గారు ఉన్నారు. సో తను ఆస్ట్రేలియాలో చేస్తుంది. సో ఏం చేస్తుంది తన్నే అడుగుదాం. సో ఎలా వచ్చింది, అసలు ఏంటి ఆస్ట్రియా సిచ్యువేషన్ ఎట్లుంది అని అన్ని అడుగుదాం. సో హాయ్ శ్రవంతి గారు. హలో అండి. హలో అందరికీ. నా పేరు శ్రవంతి. నేను ఆస్ట్రియాలో 3 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. యాక్చువల్లీ మేమందరము ఫ్యామిలీ మొత్తం కలిసి ఆస్ట్రియాకొచ్చినామనమాట. బేసికల్లీ నాది తెలంగాణలో హైదరాబాద్ అనమాట. హైదరాబాద్ దగ్గర ఒక చిన్న హ్మ్. సిటీ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినా నేను. ఇంకా నేను ఓకే. చిన్న చిన్న ఓకే. ఊర్లలో చదువుకొని అట్లా కొంచెం మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా అనమాట. సో, ఇక్కడొచ్చిన తర్వాత ఓకే. లైఫ్ నేను కొత్తగా చూస్తున్నా. ఇన్ని రోజులు నేను ఇండియాలో చూసిన లైఫ్ వేరే. ఇక్కడ వేరే కంట్రీకొచ్చి ఓకే. నేను చూస్తున్న లైఫ్ అనేది కొంచెం ఎక్సైటింగ్‌గా అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఇంక నేను ఓకే. మీకేమైనా డౌట్స్ ఉంటే అన్నీ నేను క్లియర్ చేస్తా. యాహ్! నాకు చాలా డౌట్స్ ఉన్నాయండి. నేను అడుగుతా. సో ఫస్ట్ డౌట్ ఏంటంటే మీరు ఆస్ట్రియాకి ఎట్లొచ్చారు? యాక్చువల్లీ మాకు ఒక 14 ఇయర్స్ నుంచి మేము వేరే కంట్రీకెళ్ళాలని ఒక డ్రీమ్ అయితే ఉండే అనమాట. కానీ యాక్చువల్లీ మేము ఆస్ట్రియాకొస్తామనైతే మేము ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు ఆస్ట్రియా అని ఒక కంట్రీ ఉందని కూడా మాకు తెలీదు ఇంతకుముందు. ఎప్పుడు మేము ఓకే. యూఎస్, యూకే, కెనడా అట్లాంటి కంట్రీస్‌కి అప్లై చేసినాము. కానీ సడెన్‌గా ఒకరోజు హ్మ్. ఏమైందంటే ఈయన ఎందుకో ఆస్ట్రియా గురించి ఒక జాబ్ ఓపెనింగ్ అయితే కనిపించింది. సో దట్ ఆయన హుహు. సరే ఇదేదో కొత్తగుంది గదా! కాంపిటీషన్ కూడా అంతగా ఏం లేదు. చూస్తే కొత్త కంట్రీ లాగుంది. జస్ట్ ట్రై చేద్దాము. అప్లై చేసి చూద్దాము. వస్తే పోదాం లేదంటే వద్దులే అనేసి తను అనుకోని ఇట్లా అప్లై చేసిండనమాట. ఇంకా నెక్స్ట్ డేనే ఇంటర్వ్యూ కాల్ అయితే వచ్చింది తనకి. దాని తర్వాత ఇంకా అందరికి వాళ్ళకి గూడా ఒక 2, 3 టైమ్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే జరిగింది. ఇంకా వాళ్ళకి నచ్చి ఓకే. వాళ్ళేమన్నారంటే, "ఇంకా మీరు ఫ్యామిలీతో పాటు రావాలి ఇక్కడికి" హుహు. అని చెప్పిండ్రు. చెప్తే ఇంకా మేము కొత్త కంట్రీ గదా! అప్పటికి ఆస్ట్రియా అనేది ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడిప్పుడు ఒక యాహ్! లాస్ట్ ఇయర్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ అయితే వస్తూ ఉన్నారు. ఆస్ట్రియా గురించి హుహు. తెలుస్తుంది. ఓహో! ఇక్కడ గూడా ఇట్లా హుహు. యూనివర్సిటీస్ ఉన్నాయి. మనం చదువుకోవచ్చు అని చాలా మందయితే వస్తున్నారు. అట్లా యెస్. తనకి జాబ్ ఆఫర్ వచ్చి ఇక్కడొచ్చామనమాట. డైరెక్ట్ రిక్రూట్ జేసిండ్రు. ఇంకా మేమందరము కలిసి అట్లా రావాల్సొచ్చింది ఆస్ట్రియాకి. సో దట్స్ నైస్ థింగ్. సో ఇక్కడ ఒక క్లారిటీ క్వెషన్ ఏంటంటే, సో ఏ జాబ్ సీకర్ వీసా అనేది రాలే. డైరెక్ట్ ఇండియా నుంచి జాబ్స్ అప్లై చేసిండు. యాహ్! ఆస్ట్రియాలో జాబ్ వచ్చింది. యాహ్! మీ మొత్తం ఫ్యామిలీ కలిసి ఆస్ట్రియాకొచ్చారు. అంతేనా? అవునండి. యాహ్! యాహ్! సో అంతే. అప్రాక్స్ జస్ట్ ఇంకో జనరలైజ్ క్వెషన్ అబౌట్ యువర్ హస్బాండ్ అప్లికేషన్స్. అప్రాక్స్ ఎన్ని అప్లికేషన్స్ చేసుంటాడు? అంటే ఆస్ట్రియాకా? లేదంటే అన్ని కంట్రీస్‌కా మీరు ఓవరాల్. జనరల్‌గా ఓవరాల్‌గానా? ఓవరాల్‌గా అయితే హ్మ్. తను చాలా నాకు హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే తను అప్లై చేసిండ్రు. అన్ని చాలా హుహు. వరకైతే ఫిన్లాండ్ ఇంకా వేరే వేరే కంట్రీస్ అయితే మొత్తము ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయింది. సరే మేము పిలుస్తాము మిమ్మల్ని నెక్స్ట్ ఇయర్ మీరు రెడీగా ఉండాలి ఇక్కడికి రావడానికి అనేసి అన్నీ అయిపోయాయి. హ్మ్. దాని తర్వాత క్యాన్సలేషన్ కూడా అయిపోయింది చాలా కంట్రీస్ వాళ్ళు. హ్మ్. ఇంక దాని తర్వాత మాకు హ్మ్. ఇది కూడా ఆస్ట్రియా గూడా మాకు ఒక నమ్మకం అనేది లేకుండే. సరేలే చూద్దాము అన్నీ ఇట్లా జరుగుతున్నాయి గదా! వీళ్ళు గూడా ఇంకా లాస్ట్‌లో హ్మ్. అట్లనే చేస్తారేమో అనేసి అనుకున్నాం గానీ బై బై చాన్స్ అట్లా లక్కీగా వచ్చేసిందట్లా. యాహ్! హ్మ్. అంటే లక్కీ అని గాదు. సో, మీ హస్బెండ్ ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో ఆ! అప్లికేషన్స్ చేసిండు. చాలా. ఆస్ట్రియా చాలా. గురించి తెలుసుకున్నాడు. సో, మనం హ్మ్. జస్ట్ సింపుల్‌గా దాన్ని లక్కీ అనలేము. సో, తన వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మీ గురించి సో, మీరు డిపెండెంట్‌గా వచ్చిర్రు. సో, హౌ యూ ఫీల్ అబౌట్ ఆస్ట్రియా? నేను నాకైతే ఆహ్, అంత పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపిస్తలేదు. సేమ్ నాకు హుహు. ఇండియాలో ఉన్నట్లనే అనిపిస్తుంది. ఇక్కడొచ్చిన తర్వాత ఏందంటే, ఒకరి సాలరీలో లైఫ్ లీడ్ చేయడం అన్నది కొంచెం కష్టం అనిపిస్తుంది.
సో, నేనేం చెప్తున్నా ఓకే. అంటే ఒకవేళ మీరు డిపెండెంట్‌గా వస్తుంటే ఇక్కడ చాలా విమెన్స్‌కి చాలా హుహు. సపోర్టివ్‌గా చాలా ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఫస్ట్ ఐఎంఎస్ హుహు. అనే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంటది. మీరు ఫస్ట్ అక్కడికెళ్ళి మీరు రిజిస్టర్ అయిపోయి వా రిజిస్టర్ హుహు. అయిపోతే వాళ్ళేం చేస్తారంటే మీరు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మీరేం చదువుకున్నారు? హుహు. దాన్ని బట్టి కొన్ని కోర్సెస్ అనేవి వాళ్ళు అలాట్ చేస్తారనమాట. కోర్సెస్‌తో పాటు ఇట్లా హుహు. జర్మన్ కోర్సెస్ కూడా ఇప్పిస్తారు. వాళ్ళే మొత్తం ఫ్రీ అనమాట ఇక్కడ. ఓకే. కోర్సెస్ అన్నీ. హుహు. ఇంకా ఆ కోర్సెస్ ఒక్కసారి మీరు హుహు. దాంట్లో రిజిస్టర్ అయిపోతే ఇంక మొత్తం వాళ్ళే చూసుకుంటారు విమెన్స్‌కి. దానికేం హుహు. మీరు భయపడాల్సినయితే అవసరం ఏం లేదు. ఒకవేళ మీరు జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఇండియాలో ఉంటే, మీరు జాబ్ చేసినట్లయితే ఇక్కడికొచ్చిన తర్వాత కూడా మీరు కొంచెం బేసిక్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇక్కడ జాబ్ ఆప్షన్స్ కూడా ఆపర్చునిటీస్ కూడా ఎక్కువున్నాయి. చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. యెస్. అండ్ ఇంకొక యాహ్! విషయం ఏందంటే, ఆస్ట్రియాలో జర్మన్ మాట్లాడతారని చాలా మందికి తెలీదు. యాహ్! మాకు తెలీదు బేసిక్‌గా జర్మనీ అంటే ఇన్‌ఫాక్ట్. జర్మనీ అంటే జర్మన్ గదా! అది అనుకుంటారు. యాహ్! ఆస్ట్రియా అంటే యాహ్! ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఏమో అని చాలా మందికి అదే డౌట్ ఉంటది. బేసికల్లీ మళ్ళీ సిమిలర్ టు జర్మనీ ఆల్‌మోస్ట్ ఆస్ట్రియా ఈస్ ఈక్వల్ టు ఎవ్రీథింగ్. సో, యాహ్! ఇట్స్ కంప్లీట్‌గా ఆల్‌మోస్ట్ సాలరీస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, హౌస్ బిల్డింగ్ అయినా సో, చాలా వరకి సేమ్ ఉంటది. సో, అది చాలా మందికి తెలీదు. హ్మ్. సో, హ్మ్. తై చూసారా మీరు ఇంకో క్వెషన్. మీరు లాంగ్వేజ్ ఇక్కడ నేర్చుకొని హ్మ్. ఉన్నారా? లేకపోతే ఇండియా నుంచి కొంచెం నేర్చుకొనొచ్చారా? యాక్చువల్లీ చెప్పాలంటే మాకసలు ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ ఇంత ఇంపార్టెంట్ అని మాకస్సలంటే అస్సలు తెలీదు. అసలు జీరో నాలెడ్జ్ మాకు ఆస్ట్రియా గురించి. ఇక్కడొచ్చిన తర్వాత మేము ఓకే. 1 ఇయర్ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఎక్కడ హుహు. ఏది చిన్న షాపింగ్ సెంటర్‌కెళ్ళాలంటే లేదంటే సూపర్ మార్కెట్‌కెళ్ళాలంటే కూడా మొత్తం జర్మన్‌లోనే ఉంటది. మేము హుహు. ఒక్కొక్కసారైతే చాలా ఒకటి తీసుకోవడానికి పోయి ఇంకొకటి కొన్న రోజులు గూడా ఉన్నాయన్నమాట. ట్రాన్స్‌లేటర్ యూజ్ చేయలేదు చాలా వటుకు. కొన్ని రోజులైతే ఓకే. ఇంకా మాకు లిటరల్లీ ఎందుకురా వచ్చినాము ఈ కంట్రీకి అసలు ఏం తెలియకుండా వచ్చినాం గదా! అప్పుడు ఇన్ని ఆహ్, హ్మ్. మాకు యూట్యూబ్ ఛానెల్స్‌లో కూడా ఎవ్వరు అంత ఫేమస్ కాదు ఆస్ట్రియా నుంచి. యాహ్! ఏ హుహు. ఇన్ఫర్మేషన్ గూడా తెలీదు. అట్లా మేము కొంచెం చాలా ఇబ్బందయితే 1 ఇయర్ బాగా ఇబ్బంది పడ్డాం మేమైతే. జర్మన్ రాక. ఓకే. దాని తర్వాత హుహు. ఇంకా ఏ2 లెవెల్‌కి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడు మాకు కొంచెం ధైర్యమొస్తుంది. సరేలే మనం లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలా ఆపర్చునిటీస్ గూడా ఉన్నాయి గదా! ఎందుకు మనము నేర్చుకోకూడదు అనేసి, ఇంకా మేము అట్లా లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉన్నామనమాట. సో, దట్స్ నైస్ వన్. సో, లాంగ్వేజ్ రియల్లీ హెల్ప్స్ ఎ లాట్. అట్‌లీస్ట్ ఇక్కడ హ్మ్. యూరోపియన్ కంట్రీస్‌ల ఓన్ లాంగ్వేజ్ చాలా చాలా హెల్ప్ అయితది. సో, ఇప్పుడు మీరొచ్చి ఆస్ట్రియాకి 3 ఇయర్స్ అయింది గదా! యాహ్! 3 ఇయర్స్ అవుతుంది. సో, ఈ 3 అంటే మీరు ఇండియాలో ఏం చదువుకున్నారు? నేను ఇండియాలో ఉన్నప్పుడు బ్యాచిలర్స్ మైక్రోబయాలజీ చేషినా. ఇంక దాని తర్వాత హుహు. మాస్టర్స్ ఎంబీఏ జేషినా. అది అసలెక్కడ లింక్ హ్మ్. లేకుండా అట్లా అయిపోయింది. ఇంక దాని తర్వాత ఇంకా హుహు. ఎంబీఏ అయిపోయే ముందరే నాకు మ్యారేజ్ అయిపోయింది. దాని తర్వాత పిల్లలు అని చెప్పేసి ఇంకా ఫ్యామిలీని జూసుకోవడం అట్లా అయిపోయింది. జాబ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఏం లేదు. జాబ్, హుహు. జాబ్ అనే ఆలోచన గూడా నాకు లేకుండే చెయ్యాలి అని. ఇంక దాని ఓకే. తర్వాత ఇంకా పిల్లలు పెద్దగయిన తర్వాత ఇంక నాకేమనిపించిందంటే ఇంక బోర్ కొట్టింది. ఇంకా ఇంట్లో ఊరికే కూర్చొని ఏం పనులు చేసుకుంటాము. ఏదన్నా చెయ్యాలి అనేసి దాని తర్వాత నేను టీచర్ ట్రైనింగ్ గూడా జేషిన. డీఎస్సీ రాద్దాం ఓకే. అనేసి. టెట్ రాషిన. హ్మ్. టెట్ గూడా క్వాలిఫై యాహ్! అయిపోయినా. హుహు. అంతలోనే మాకిక్కడ ఆస్ట్రియాకి ఆపర్చునిటీ వచ్చిందనమాట ఎళ్ళడానికి. ఇంకా అన్నీ డ్రాప్ జేసుకొని ఇక్కడికొచ్చేషినా నేను. దాని తర్వాత ఇంగ ఓకే. ఇప్పుడు నా లైఫ్ అనేది ఇక్కడ కొంచెం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో, అంటే మీరు హ్మ్. B1 ఇంటిగ్రేషన్ చేసి తర్వాత జాబ్స్ అప్లై చేసి ఐదర్ ఏదైనా హ్మ్. ట్రైనింగ్ తీసుకొని సో, జాబ్ తెచ్చుకుంటే సో, ఒక సెటిల్‌మెంట్ అంటే మీకు గూడా ఒక మంచి సెటిల్ అయినట్టు ఫీలింగొస్తది. యాహ్! యాహ్! ఇప్పటికి నాకు సో, కొంచెము ఇంకా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సరే నేను కూడా ఏదో ఒకటి చేస్తాను. నా వల్ల గూడా ఏదో ఒకటయితది. ఇన్ని రోజులు నేను డిపెండెంట్‌గా ఉన్నా. ఇక్కడొచ్చిన తర్వాత సరే మనకు గూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకు మనం వదులుకోకూడదు. ఎన్ని రోజులని ఇట్లనే డిపెండెంట్‌గా ఉండాలి అనేసి ఆ థాట్ అయితే వచ్చింది నాకు. దాని తర్వాత నేను అన్ని లైన్‌గా వన్ బై వన్ అన్ని క్రాస్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటికి ఇంకా 1 ఇయర్ లోపల నేనైతే సెట్ అవ్వాలి. సెటిల్ అయిపోతా. ఆ ఓకే. కాన్ఫిడెన్స్ అయితే సో, ఉంది. ఇక్కడ హ్మ్. ఇక్కడ ఒక హ్మ్. క్వెషన్. ఆ కాన్ఫిడెన్స్ ఎట్లొచ్చింది? ఇక్కడ చెప్పినా గదా! విమెన్స్‌కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ హుహు. ఖాళీగా ఉన్న అస్సలిక్కడ ఎవ్వరు చదువు రాని వాళ్ళు గూడా ఖాళీగా ఉండే ప్రసక్తే లేదు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వీళ్ళే చేస్తున్నారు. మనం ఎందుకు చేయగూడదు అనేసి ఒక థాట్ ఒచ్చి నేను ఇట్లా ఒక ఆర్గనైజేషన్ జామ్ అని ఉంటదిక్కడ. విమెన్‌కి బాగా హుహు. సపోర్ట్ చేస్తారు. అది జస్ట్ విమెన్స్ కోసమే అన్నమాట. అక్కడికెళ్ళి నేను ఓకే. ఇట్లనే ఇది నేను చదివినా నేను.
నాకు దీనికి సంబంధించి ఏదైనా హౌస్ బిల్డింగ్ లేదంటే ఏదైనా కోర్స్ ఇస్తే నేను చేస్తాను అని హ్మ్. చెప్పినా అనమాట. వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళుండి, హ్మ్. "సరే నువ్వు ఇంత చేసినావు గదా! కానీ ఇక్కడ లాంగ్వేజ్ లేకపోతే మాత్రం అసలు నీకు ఏది రాదు. అందుకని చెప్పి మేము ఒక హుహు. వర్క్‌షాప్ ఇస్తాము. దాంట్లో సీవీ ఎట్లా తయారు చేయాలి జర్మన్‌లో, సీవీ హ్మ్. ఎట్లా చేయాలి, హుహు. అప్లికేషన్ ఎట్లా రాయాలి" అనేసి ఒక వర్క్‌షాప్‌లో 3 మంత్స్ ఒక వర్క్‌షాప్ తీసుకున్నా నేను. దానికి కూడా వాళ్ళే పే హుహు. చేసేవాళ్ళనమాట. ఆ 3 మంత్స్‌కి గూడా. అట్లా ఓకే. అంటే అర్లీ బేసిస్‌లో వాళ్ళు పే చేస్తారు. హుహు. దానివల్ల నాకు కొంచెం తెలిసిందనమాట. అప్పటికి నేను జర్మన్‌లో నేను సీవీ రాయడము, అప్లికేషన్స్ రాయడం నేను స్టార్ట్ జేషిన. దాని తర్వాత స్టార్ట్ జేసి నేను ఓకే. కొన్ని సూపర్ మార్కెట్స్‌లో అక్కడ, ఇక్కడ చాలా, చాలా ట్రై జేషినా నేను. అప్లై జేషిన. హ్మ్. స్కూల్స్‌లో గూడా నేను అప్లై జేషిన. కొన్ని రోజులు వర్క్ చేషిన స్కూల్‌లో గూడా. సూపర్ మార్కెట్స్‌లో గూడా వర్క్ హుహు. చేషిన. అక్కడ ఏమన్నారంటే ఇంకా, "లేదు అంత నాలెడ్జ్ అయితే మేమేం మాట్లాడుతున్నామో నీకు అర్థమైతలేదు ఇంకా." ఎందుకంటే ఇక్కడ యాహ్! వీళ్ళందరూ డైలెక్ట్ మాట్లాడతారు. అవును. మనకి ఎంత హ్మ్. లెవెల్‌లో మనం అసలు ఏం అర్థం గాదు. జస్ట్ బేసిక్స్ మాత్రమే హ్మ్. అర్థమైతాయి. నువ్వు జస్ట్ ఒక్కసారి హ్మ్. మళ్ళీ ఒక్కసారి బీ2 చేసి మా దగ్గరికి రా నేను ఖచ్చితంగా తీసుకుంటాము అని అన్నారనమాట. చాలా స్కూల్స్‌లో ఓకే. అట్లనే అన్నారు. ఓకే. సూపర్ మార్కెట్స్‌లో అట్లనే అన్నారు. ఇంకా సరే అనేసి ఇంక అన్నీ హుహు. వదులుకొని మళ్ళీ ఇప్పుడు లాంగ్వేజ్ మీద ఫోకస్ చేస్తున్నా నేను. యాహ్! ఓకే. దట్స్ గుడ్ వన్. సో, హ్మ్. నేను అందరికి అదే చెప్తా. ఈవెన్ జర్మన్‌లో ఉన్న, ఆస్ట్రియాలో ఉన్న, ఈవెన్ మన కొంచెం బెల్జియంలో ఉన్న వాళ్ళకైనా ఈ జర్మన్ నేర్చుకుంటే యాహ్! చాలా చాలా హెల్ప్ అయితదని. సో, ఆ తర్వాత హ్మ్. మీరు ఐదర్ పార్ట్ టైమ్ చేసుకోవచ్చు, మీరు ఫుల్ టైమ్స్ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఫ్యూచర్‌లో హౌస్ బిల్డింగ్ యాహ్! చేసుకోవచ్చు. సో, చాలా చాలా పాత్స్ ఉంటాయి. చాలా. సో ఒక్కసారి మీరు జర్మన్ హ్మ్. లాంగ్వేజ్ నేర్చుకున్నారంటే ఎట్లైనా హ్మ్. బతికేయొచ్చిక్కడ. ఇంకొక క్వెషన్ ఏంటంటే అమ్మాయిలకి సేఫ్టీ ఉంటదా ఆస్ట్రియాలో? చాలా సేఫ్టీ అండి. ఇది చాలా మంది నన్నడిగిన్రు. చాలా మంది అమ్మాయిలు హుహు. నాకు మెసేజ్ చేస్తారు పర్సనల్‌గా. "అక్క ఎట్లా ఉంటది? అమ్మాయిలు సేఫ్‌గా రావచ్చా?" వాళ్ళ పేరెంట్స్ కూడా అడుగుతున్నారు. "మా పాప ఇట్లా హుహు. రావాలనుకుంటుంది. ఒక్కతి హుహు. పంపించాలంటే మాకు కొంచెం భయమేస్తుందండి. ఎట్లా? ఏంది?" అనేసి చాలా మందయితే అడిగిన్రు. నాకు తెలిసి కళ్ళు హుహు. మూసుకొని రావచ్చు అమ్మాయిలైతే ఇక్కడికి. నా ఫ్రెండ్స్ చాలా హుహు. మందొచ్చిండ్రు. ఒక్కరొచ్చి వాళ్ళు ఫ్యామిలీ ఉన్నా కూడా అమ్మాయిలొక్కరొచ్చి ఇక్కడ మాస్టర్స్ చేసి మళ్ళీ ఫ్యామిలీని తీసుకొనొచ్చి అన్నీ సెటిల్ హ్మ్. జేసుకొనున్న వాళ్ళున్నారిక్కడ. హుహు. క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ ఇక్కడ. అమ్మాయిలకైతే చాలా చాలా హ్మ్. సేఫ్టీ. హుహు. ఎవ్వరైనా రావచ్చు. ఓకే. హ్మ్. హ్మ్. సో, చూసారా? ఈ మన ఈ పెద్ద ఇవే గాదు. యూఎస్, ఆస్ట్రేలియా లేపోతే కెనడా, లేపోతే యూకే హ్మ్. ఇవే గాకుండా ఇట్లా ఈ యూరోపియన్ కంట్రీస్‌లో గూడా చాలా చాలా బెస్ట్ కంట్రీస్ ఉన్నాయి. ఒక్కసారి ఎక్స్‌ప్లోర్ యాహ్! జేయండి. ఎక్స్‌ప్లోర్ యాహ్! చేస్తే మీకే అర్థమైతది చాలా మంది చూసేవాళ్ళకి. హ్మ్. అండ్ ఇంకొక క్వెషన్ మన తెలుగు వాళ్ళు తెలుగు కమ్యూనిటీస్ ఉంటాయా? ప్రతి సిటీకి ఒక తెలుగు కమ్యూనిటీ అయితే ఖచ్చితంగా ఉంటదండి. మీకేమైనా హుహు. ప్రాబ్లమొచ్చిందంటే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి గదా! దాంట్లో యాడ్ చేసేస్తారు. మీకేమైనా ప్రాబ్లమ్ ఉంది అనంటే అక్కడ రాసిస్తే మీకు ఖచ్చితంగా వెంటనే ఇమ్మీడియేట్‌గా మీకు హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికైతే డౌటే హుహు. లేదు. ఈ ఇన్‌టేక్స్ వచ్చేవాళ్ళు స్టూడెంట్స్, యూనివర్సిటీస్ అన్నీ బానే ఉన్నాయా? స్టూడెంట్స్‌కైతే ఇప్పటికి స్టూడెంట్స్‌కైతే ఈజీ ప్రాసెస్ అనే చెప్పాలి. ఈజీగా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఇండియా నుంచి. హ్మ్. వాళ్ళకు హుహు. బేసిక్, బేసిక్ సర్టిఫికేషన్స్ ఉండి ఆహ్, దాంతో పాటు ఒక ఎస్ఓపి లెటర్ అంటారు గదా! హ్మ్. స్టేట్మెంట్ ఆఫ్ యాహ్! పర్పస్. స్టేట్‌మెంట్ ఆ ఆఫ్ పర్పస్. లెటర్ ఉంటే హ్మ్. హ్మ్. వాళ్ళు ఈజీగా వచ్చేయొచ్చనమాట. బేసికల్లీ హ్మ్. కొన్ని యూనివర్సిటీస్‌లో ఎట్లా ఉంటాయంటే, కొన్ని యూనివర్సిటీస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత హుహు. ఆహ్, సీట్ అనేది ఇస్తారు. కొన్ని యూనివర్సిటీస్ ఏం హ్మ్. చేస్తారంటే, ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది పెడతారు. ఆ ఎంట్రన్స్ హ్మ్. ఎగ్జామ్‌లో గూడా అడుగుతారనమాట. అసలు ఎందుకొస్తున్నావు ఇక్కడికి? నీ పర్పస్ ఏంటి? నువ్వు ఏం చదివినావు? నువ్వు చదివిన దానికి, ఇప్పుడు చేసేదానికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు ఆస్ట్రియాని హ్మ్. ఎందుకు చేసుకున్నావు? అనే క్వెషన్స్ బేసిక్‌గా ఇలాంటి క్వెషన్సే అడుగుతారు. అవి గనక హుహు. వాళ్ళకి సాటిస్ఫై అయితే ఇంక మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతది. ఓకే. ఓహ్! హ్మ్. నైస్. సో, ఇంకొక క్వెషన్. సో, పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ఫీస్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటదో మీకేమైనా ఐడియా ఉందా? పబ్లిక్ యూనివర్సిటీస్‌లో అయితే యూరోపియన్ స్టూడెంట్స్‌కైతే ఆహ్, ఆల్‌మోస్ట్ ఫ్రీ అనే చెప్పాలి. అదే నాన్ యూరోపియన్స్ హ్మ్. వాళ్ళకైతే 762 నుంచి 1500 యూరోస్ వరకు ఉంటదండి. పర్ సెమిస్టర్‌కి హుహు. ఫీజయితే. హ్మ్. అది ప్రైవేట్‌లో అయితే నాకు తెలిసి ఎక్కువనే ఉంటది. దీనికన్నా ఇంకా డబుల్ చార్జెస్ ఉంటాయి. నాకు తెలిసి ఇక్కడ ఓకే. చాలా మటుకు పబ్లిక్ యూనివర్సిటీస్‌నే ప్రిఫర్ చేస్తారు చదవడానికి యాహ్! ప్రైవేట్ కన్నా. ఓకే. అండ్ హ్మ్. ఆ 760 అంటే ఇట్స్ నథింగ్. ఆల్‌మోస్ట్ ఇప్పుడు మనకొక యాహ్! 80,000 పర్ ఇయర్‌కి అంటే ఇట్స్ నథింగ్ గదా! ద ఇంట్రెస్టింగ్ క్వెషన్ అబౌట్ కిడ్స్. సో, కిడ్స్‌కి ఇప్పుడు ఎట్లా మీకు గవర్నమెంట్ ఏమైనా స్పాన్సర్ చేస్తదా ఆస్ట్రియా గవర్నమెంట్? మొత్తం ఇక్కడ స్కూల్ ఫీజ్ అనేది జీరో. అసలు స్కూల్ హుహు. ఫీజే ఉండదు. ఆహ్, వా హ్మ్. వాళ్ళకి మళ్ళీ సపోర్టివ్‌గా
మంత్లీ ఇంత అనేసి డబ్బులనేది ఇస్తుంటది గవర్నమెంట్. వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చే హ్మ్. వరకు బాగా సపోర్ట్ చేస్తారు పిల్లలకి గవర్నమెంట్. హుహు. ఇంత డబ్బులని యాహ్! ఇయర్లీ €450 అయితే ఇస్తారు పిల్లలకు. వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యే ఓకే. వరకు. సో, ఇంకొకటి కిడ్స్‌కి ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ ఫ్రీ సేమ్ లైక్ జర్మనీ. వాట్ అబౌట్ హెల్త్ యాహ్! ఇన్స్యూరెన్స్ ఆర్ హెల్త్? హెల్త్ ఇన్స్యూరెన్స్ అయితే ఆస్ట్రియా చెప్పాలంటే యూరోప్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్తా నేను. ఎందుకంటే ఇక్కడ హుహు. 2 టైప్స్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్, ఇంకొకటి ప్రైవేట్ హెల్త్ కేర్ సిస్టమ్. పబ్లిక్ హెల్త్ కేర్ ఓకే. సిస్టమ్ అంటే ఏందంటే మనము జాబ్ చేస్తాం కదా! మనకు ఆ హ్మ్. సాలరీలోనే వీళ్ళు డిడక్ట్ చేసి గవర్నమెంట్ ఒక ఇన్స్యూరెన్స్ హ్మ్. అనేది ఇస్తది. అందులోనే హుహు. మనము డాక్టర్ విజిట్స్, ఇంకా సర్జరీ కోసమని, ఇంకా మెడికల్ టెస్ట్‌లు ఏమన్నా ఉంటే, ఇంకా ఇయర్లీ వన్స్ మనము ఫుల్ బాడీ చెకప్‌కి ఇవన్నీ ఆ ఇన్స్యూరెన్స్‌లో కవర్ అవుతాయన్నమాట. ఒకవేళ పెద్ద పెద్ద హుహు. సర్జరీస్ ఉంటాయి గదా! దానికి మోస్ట్‌లీ కవర్ అవ్వవు. మనం కొంచెం పే చేయాల్సి మినిమమ్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటది. ఇక్కడ పబ్లిక్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ఏందంటే కొంచెం వెయిటింగ్ టైమ్ కూడా ఎక్కువుంటది డాక్టర్స్ దగ్గర. నాకు తెలిసి 1 ఆర్ 2 అవర్స్ లేదంటే హుహు. ఏదైనా సర్జరీ కావాలనంటే ఇప్పుడు మనము ఆహ్, అపాయింట్‌మెంట్‌కి కాల్ చేస్తే వాళ్ళు 6 మంత్స్ లేదంటే 1 ఇయర్ గూడా పట్టొచ్చు. అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి అట్లా ఉంటది. అదే యాహ్! మీరు ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ అంటే ఏందంటే ఇది గవర్నమెంట్ ఇచ్చేదే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్‌ట్రా కొంచెం మనీ పే చేసి ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ అని హుహు. తీసుకుంటారు. దాంట్లో అడ్వాంటేజ్ ఏందంటే వీళ్ళు ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇమ్మీడియేట్‌గా ఏదన్నా యాహ్! సరే ఏదైనా సర్జరీ కావాలంటే ఇమ్మీడియేట్‌గా వెళ్ళేసి హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వొచ్చనమాట. వెంటనే అన్నీ ఓకే. జరిగిపోతాయి. సో, ఇంకొక క్వెషన్. సో, ఇప్పుడు మీ హస్బెండ్ ఐటీ జాబ్ జేస్తున్నారు గదా! ఐటీ కాదు తను మెకానికల్ ఇంజినీర్. ఓకే. సో, యాహ్! ఇప్పుడు ఈ ఇంజినీరింగ్, ఐటీ లేపోతే మెడికల్ గాకుండా అంటే ఆడ్ జాబ్స్ ఏమన్నా ఇండియా నుంచి డైరెక్ట్ అప్లై చేసుకొని రావచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్స్ లేపోతే ఏదన్నా మెకానిక్స్ లేకపోతే ఎలక్ట్రీషియన్స్, సెమీ స్కిల్డ్ వాళ్ళు అట్లా. ఇక్కడైతే స్కిల్డ్ లేబర్స్‌కి చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ షార్టేజ్ హుహు. కూడా చాలా ఎక్కువుంది ఆస్ట్రియాలో స్కిల్డ్ లేబర్స్‌కి. హ్మ్. హుహు. లైక్ నర్సెస్‌కి, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌కి, ఎలక్ట్రీషియన్స్‌కి వీళ్ళందరూ డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. కానీ జర్మన్ రావాలి. ఫ్లూయెంట్ జర్మన్ రావాలి వీళ్ళకి. జర్మన్ ఫ్లూయెంట్ అంటే వస్తే బీ2 వరకు సరిపోతదా? బీ2 ఓకే. వీళ్ళకి ఖచ్చితంగా రావాలి. హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కి మాత్రం ఓకే. కొంచెం రాకపోయినా ఓకే. ఆహ్, ఓకే. అంటే సర్వైవ్ అవ్వచ్చు. కానీ ఇట్లాంటి స్కిల్డ్ లేబర్స్‌కైతే ఖచ్చితంగా జర్మన్ అయితే ఫ్లూయెంట్‌గా రావాల్సిందే. ఓకే. ఇప్పుడు మీరెటన్నా బయటికెళ్ళినప్పుడు లేపోతే బస్‌లోని, ట్రైన్ గాని నడిపేవాళ్ళు లేపోతే ఏదన్నా మీకిట్లా ఈ స్కిల్డ్ లేబర్స్ ఇక్కడ కనబడతా ఉంటారా? మన తెలుగు వాళ్ళు? మన తెలుగు వాళ్ళైతే చాలా తక్కువ ఇప్పటికి నేను చూసిన దాంట్లో అయితే. ఇప్పటివరకు నేను హుహు. ఎవ్వరిని చూడలేదు స్కిల్డ్ హుహు. లేబర్స్‌నైతే. హుహు. హుహు. చాలా తక్కువ. కానీ ఓకే. కేరళ అంటే నుంచయితే వీళ్ళు నర్సెస్ దీనికోసమైతే చాలా ఓకే. మంది వస్తుంటారు. ఇప్పుడైతే ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలు కనిపిస్తున్నారు. ఈ హుహు. ఫ్లీగీ అసిస్టెంట్స్ కోసమని నర్సెస్ అక్కడ నర్స్ ట్రైనింగ్ చేసేసి ఇక్కడొచ్చి జాబ్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడ చూసినా ఓకే. వాళ్ళే. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచయితే మరీ ఎక్కువైపోయిండ్రు స్టూడెంట్స్ అయితే. హుహు. యాహ్! తెలుస్తుంది ఇప్పుడిప్పుడు వాళ్ళకి ఆస్ట్రియా గురించి అట్లా చాలా మందయితే వస్తున్నారు. యాహ్! సో, నర్సులకి బేసిక్‌గా యూరోప్ అంతా ఇప్పుడు నర్సుల డిమాండ్ ఎక్కువుంది. సో, చాలా మంది యాహ్! కేర్ టేకర్ హ్మ్. చేసేవాళ్ళు, నర్సింగ్ చాలా అవసరం. సో, నర్సులకి యావరేజ్ సాలరీ ఎట్లుంటది? ఆస్ట్రియాలో? ఇక్కడ యావరేజ్ సాలరీ వచ్చేసి 2500 అంటే ఇండియన్ మనీలో 2,50,000 బేసిక్ హుహు. సాలరీ ఉంటది. యాహ్! ఓహ్! హ్మ్. నైస్. మంచిగా ఇప్పుడు ఇండియాలో అంత కష్టపడి అంత 20,000, యాహ్! 30,000 చేసే బదులు మంచిగా హ్మ్. జర్మన్ నేర్చుకొని ఆ ప్రూఫింగ్స్ రాసి ఈడికొస్తే చాలా బెస్ట్ గదా! యాహ్! అసలు ఈ నర్స్ ట్రైనింగ్ చేసే వాళ్ళందరూ నాకు తెలిసి అందరూ జర్మన్ కంటిన్యూ చేస్తున్నారక్కడ. ఇండియాలోనే నేర్చుకొని ఇక్కడికొచ్చి డైరెక్ట్ జాబ్‌లో ఎళ్ళిపోతున్నారు అందరూ. హుహు. ఓకే. హ్మ్. సో, అద్ అండ్ ఇంకొకటి సపోజ్ నాది డిఫరెంట్ ఫీల్డ్. నాది వేరే ఫీల్డ్. నేను డైరెక్ట్ ఆడికొచ్చి నర్సింగ్ చేయొచ్చా? అంటే నాకు బ్యాక్‌గ్రౌండ్ నర్సింగ్ మీద లేదు. సరే హౌస్ బిల్డింగో, ట్రైనింగో చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. హుహు. ఇక్కడ హౌస్ బిల్డింగ్ అని ఒకటుంటది. 2 ఇయర్స్ అన్నమాట. అది కూడా హుహు. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ చేయాలి అనుకోండి. ఫస్ట్ నర్సింగ్ హుహు. అంటే మీరు డైరెక్ట్‌గా నర్సింగ్ చేయలేము. ఒకవేళ మీరు ఇండియాలో నర్సింగ్ చేసి, ఇక్కడొచ్చి మీరు ఒక హౌస్ బిల్డింగ్ చేయాలి. మళ్ళీ దానికి ఒక హ్మ్. 6 మంత్స్ హ్మ్. అట్లా టైం పడతది. అంటే బేసిక్ హ్మ్. ఇక్కడ ఎట్లా ఉంటది బేసిక్స్ అవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఆహ్, ఓకే. అదే మీరు ఇక్కడే స్టార్ట్ చేయాలి. నేను నర్సింగ్ చేయాలి అనుకుంటున్నా అంటే ఫస్ట్ స్టెప్ హ్మ్. ఏముంటదంటే ఇక్కడ ఫ్లీగీ అసిస్టెంట్ లాగా చేయాలి.
ఆ ఫ్లీగే హుహు. అసిస్టెంట్‌కి 2 ఇయర్స్ హౌస్ బిల్డింగ్ చేయాలి. దాంట్లో మళ్ళీ హుహు. ప్రాక్టికల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. డైరెక్ట్ ఆహ్, ఓకే. ఆ ప్లేస్‌కెళ్ళి మనం జాబ్ చేయాలి. ఒక 6 మంత్స్ జాబ్ చేయాలి. 6 మంత్స్ మేము క్లాస్‌లో కూర్చొని నేర్చుకోవాలన్నమాట. ఈ 2 ఇయర్స్ ఓకే. తర్వాత 2 ఇయర్స్ ఫ్లీగే అసిస్టెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్లీగే ఫ్యాక్ అసిస్టెంట్ అంటారు. దాన్ని హుహు. మళ్ళీ 3 ఇయర్స్ ఉంటదది. ఇక్కడ ఓకే. మనం 2 ఇయర్స్ చదివింటాం కదా! దాన్ని ఇంక్లూడ్ చేస్తారు నెక్స్ట్ స్టెప్‌లో. ఇంక్లూడ్ చేసి హుహు. దాంట్లో 1 ఇయర్ మళ్ళీ ఒకసారి యూనివర్సిటీకెళ్ళి చదవాలన్నమాట. మళ్ళీ హుహు. ఇవి అయిన తర్వాత నెక్స్ట్ నర్సింగ్ క్రాంకెన్ షెస్టర్ అంటారు. డీగేకే అంటారు. హ్మ్. దాన్ని హుహు. చదవాలంటే మళ్ళీ ఒక 3 ఇయర్స్. ఇవన్నీ చేసిన ఓకే. తర్వాతనే మనము ఇదంతా మనకి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ మనకు ఓకే. తెలియాలి. దాని తర్వాతనే మనము హ్మ్. ఆహ్, ఒక ప్రాపర్ నర్స్ లాగా పనిజేయొచ్చు హాస్పిటల్స్‌లో. లేదంటే అంత ఈజీ ఓకే. గాదు ఇక్కడ నర్సింగ్ చేయడం. ఆ! ఐ థింక్ మీకు చాలా నాలెడ్జ్ ఉన్నట్టుంది నర్సింగ్ మీద. సో, మనం ఒక స్పెషల్ వీడియో చేయొచ్చు నర్సింగ్ మీద. సో, ఎట్లా తీసుకురావాలి? ఎట్లా రావాలి? ఎట్లా యాహ్! అప్లై చేయాలి? ఏం ఎగ్జామ్స్ యాహ్! రాయాలనేది ముందు ముందు ఫ్యూచర్‌లో ఒక వీడియో చేద్దాం. సో, అది చాలా మందికి హెల్ప్ యాహ్! అయితది. షూర్. షూర్. బేసిక్‌గా హ్మ్. ప్రాబ్లమ్ ఏంటిదంటే యూరోపియన్ మొత్తంలో కేరళ వాళ్ళే ఎక్కువుంటారు. ఎందుకంటే వాళ్ళు యాహ్! అవును. వాళ్ళు ఏ పని చేయనీకని రెడీగుంటారు. అండ్ హ్మ్. ఈ హ్మ్. తీసుకొచ్చే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మనకు చాలా హుహు. తక్కువైపోయారు. మనకి ఇన్ఫర్మేషన్ కూడా చాలా తక్కువ అవైలబిలిటీ ఉంది. సో, యాహ్! అదొకటి. యాహ్! అండ్ ఐ హావ్ లాస్ట్ 2 క్వెషన్స్. అండ్ స్టూడెంట్స్‌కి పార్ట్ టైమ్ జాబ్స్ దొరుకుతాయా ఈజీగానే? 100% దొరుకుతాయి. ఎట్లంటే హుహు. ఇప్పుడు మీకు జర్మన్ నాలెడ్జ్ ఉందనుకోండి. కొంచెమన్నా ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఎక్కడైనా జాబ్ చేయొచ్చు. లైక్ వాళ్ళు ఎక్కడెక్కడ జాబ్ హుహు. చేయొచ్చంటే రెస్టారెంట్స్‌లో, ఇంకా షాపింగ్ మాల్స్‌లో, మన హుహు. స్పార్‌లో లోకల్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి గదా! అక్కడ జాబ్ చేయొచ్చు. హుహు. కానీ దానికి కూడా హుహు. మనం జర్మన్ నేర్చుకోవాల్సిందే. ఒకవేళ ఓకే. మనం జర్మన్ నేర్చుకుంటే దానికి ఆపర్చునిటీస్ అనేది ఎక్కువుంటది. మీరు ఇంగ్లీష్‌తోనే మేము సరిపెట్టుకుంటామంటే చాలా తక్కువ ఆపర్చునిటీ అనేది. జాబ్ హుహు. కూడా మనము అంత ఈజీగా కూడా దొరకవు మనకి పార్ట్ టైమ్ జాబ్స్ అనేవి. హుహు. మేబీ మీరు యాహ్! యాహ్! మెక్‌డొనాల్డ్స్‌లో, కేఎఫ్‌సీలో అట్లా ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారో అక్కడ జస్ట్ దాన్లలోనే మనం చేయాల్సొస్తది. యాహ్! ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఈ కేఎఫ్‌సి, మెక్‌డొనాల్డ్స్ అయితే మనల్ని ఇడిచిపెట్టదు. యాహ్! అసలు ఎక్కడ ఈ యాహ్! మనోళ్ళు చాలా మంది అలానే పనిచేస్తా ఉంటారు. హ్మ్. అండ్ ద లాస్ట్ క్వెషన్. సో, వాట్ వాట్ డు యూ సే అబౌట్ వెదర్? వెదరా? వెదర్ చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. నాకు కూడా హ్మ్. ఇక్కడికొచ్చే ముందయితే కొంచెం భయముండే. అమ్మా! మనము ఇట్లాంటి అంటే కొంచెం మనది అంతా మిక్స్డ్ టెంపరేచర్స్ హ్మ్. అన్నీ అట్లా ఉంటాయి గదా! హ్మ్. ఏ సీజన్‌లో ఆ వెదర్ కొంచెం అంటే నార్మల్‌గానే ఉంటది. మరీ ఎక్కువేమి ఉండదు గదా! అట్లా నేను ఇక్కడికొచ్చే ముందు నాకు వింటర్‌లో ఎట్లా ఉండాలి అనేసయితే కొంచెం భయమైతే ఉండే. ఆహ్, వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే నాకు ఈ వెదర్ అనేది ఇండియా వెదర్ ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటది. అంత ఎక్కువ హుహు. టెంపరేచర్స్ ఉండవు. అంత వింటర్‌లో కూడా మినిమమ్ టెంపరేచర్ వచ్చేసి -14కెళ్తది. అది మేము ఓకే. సెంట్రల్ స్టిరియాలో ఉన్నాం గాబట్టి, మా దగ్గర ఇట్లా ఉంటది. అదే మీరు కొంచెం వెస్టర్న్ సైడ్ ఎళ్ళాలి అనుకోండి, సాల్స్‌బర్గ్ అట్లాంటి ఆల్ప్స్ రీజియన్‌లో ఎళ్తే, అక్కడ మినిమమ్ టెంపరేచర్ వచ్చేసి నాకు తెలిసి -30 ఆ లెవెల్‌లో ఉంటది. హుహు. ఆహ్, హుహు. ఈ సమ్మర్‌లో ఈ స అయితే ఈ స్ 36 హ్మ్. అంతే. 36 హ్మ్. డిగ్రీస్ వరకు ఈ ఉంటది. సమ్మర్‌లో కొంచెం ఎక్కువున్నట్టుంది గదా! యాహ్! ఈ సమ్మర్‌లో కొంచెం అవును. మాకు కూడా హీట్ వేవ్ యాహ్! యాహ్! జర్మనీలో ఉంది గదా! హీట్ వేవ్. మాకు కూడా యాహ్! సేమ్ యాహ్! అట్లనే ఉండే. కానీ ఒక 1 వీక్ యాహ్! నుంచయితే మాకు ఈవినింగ్ రోజు వర్షం పడతనే ఉంది. ఇప్పుడు కొంచెం కూల్ ఓకే. అయిపోయింది. కానీ ఎండ మాత్రం చూస్తే తక్కువనే ఉంటది టెంపరేచర్. కానీ ఇట్లా బ కుచ్చుతది స్కిన్‌ని. మొత్తం బర్న్ అయిపోతది. నల్లగయిపోతాము. బేసిక్‌గా ఓకే. మనకిక్కడ ఫిల్టర్స్ ఉండవు. పొల్యూషన్ ఫిల్టర్స్ ఉండవు గాబట్టి, ఆ! అయి డైరెక్ట్ మీద పడేసరికి ఎక్కువ అదే. హీట్ హ్మ్. అబ్జర్వ్ చేసుకోవాల్సొస్తది. దానివల్ల యాహ్! బాగా యాహ్! ఎఫెక్ట్ అయితది. ఫస్ట్ 1 ఇయర్ అయితే వచ్చిన కొత్తలో అయితే అందరికి షాక్ అనిపిస్తది వింటర్ అనేది. ప్రాపర్ హ్మ్. జాకెట్స్ లేదంటే షూస్, థెర్మల్స్ వేసుకుంటే ఈజీగా అడాప్ట్ అయిపోవచ్చు ఇక్కడ వెదర్‌కి. అంత ఓకే. యాహ్! అంత యాహ్! ఆ! ఎక్కువ వింటర్‌లో అంత చలేముండదు. సమ్మర్‌లో అంత వేడి ఏముండదు. నార్మల్. హ్మ్. యాహ్! భయపడాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. యాహ్! చాలా మంది ఈ వెదర్‌కి భయపడి, అయ్యో! మేము తట్టుకుంటామో లేదో అని చాలా మంది యాహ్! వెనకాడతారు. సో, హ్మ్. అసలు అవసరం హ్మ్. లేదు. మేము గూడా అందరం అక్కడి నుంచే మేము గూడా ప్యూర్ హ్మ్. తెలంగాణ నుంచి వచ్చినాం. వేడి నుంచి వచ్చినాం. ఇక్కడ యాహ్! ఈజీగానే ఉంది. మాకేం కష్టం లేదు. హ్మ్. సో, ఇంకా మీ ఫైనల్ వర్డ్స్ ఆస్ట్రియా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో, స్టూడెంట్స్‌కైనా, లేకపోతే జాబ్ సీకర్స్‌కైనా, లేపోతే ఎవరికైనా వచ్చే వాళ్ళకి మీ ఫైనల్ వర్డ్స్. యాహ్! నేను ఆస్ట్రియా గురించి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకవేళ మీరు ఆస్ట్రియాకి రావాలి అనుకుంటే ఆస్ట్రియా ఆర్ జర్మనీ ఏదన్నా
రావాలనుకుంటే మీరు మైండ్‌లో ఒకసారి ఫిక్స్ అయిపోతే ఫస్ట్ మీరు మీ కాన్సంట్రేషన్ మొత్తం జర్మన్ మీద ఫోకస్ చేయండి. మీకు మాత్రం హుహు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు లాంగ్వేజ్ మీద లాంగ్వేజ్ వచ్చిందంటే మీరు ఈజీగా అడాప్ట్ అయిపోవచ్చు ఇక్కడ. బట్ యాహ్! థాంక్ యూ సో మచ్. సో, చాలా హ్మ్. చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఇది కూడా చాలా మందికి తెలీదు. ఇది లాంగ్వేజ్ కావాలి, లేకపోతే నర్సింగ్ ఇట్లుంటది, లేకపోతే స్టూడెంట్స్ ఇట్లా రావచ్చని హ్మ్. చాలా మందికి తెలీదు. సో, ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతది. సో, చూసే వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నా. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, స్రవంతి గారు వాటన్నిటి మీద రిసర్చ్ చేసి, నేను అడుగుతా రిసర్చ్ చేయమని చేసి, తర్వాత మళ్ళీ యాహ్! ఒక యాహ్! కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకో వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ హ్మ్. థాంక్ యూ సో మచ్ ఫర్ టైమ్. సో, మీరు చాలా బాగా చెప్పారు. సో, కీప్ కీప్ డూయింగ్ థిస్. మీరు ఆల్రెడీ చేస్తున్నారు. సో, ఇంకా చేస్తే చాలా మందికి అట్‌లీస్ట్ మనం షూర్. ఎంతో కొంత మనకు తెలిసింది షేర్ చేసిన వాళ్ళం అయితాం. యాహ్! 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 సో, బట్ యాక్చువల్లీ వన్స్ నేను అగైన్ ఈ థాంక్ యూ సో మచ్. ఇన్‌స్టా ఛానెల్‌ని హ్మ్. స్టార్ట్ చేసిందే నలుగురికి తెలియాలి. ఆస్ట్రియా గురించి తెలియాలి. మేమొచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. 1 ఇయర్ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. కాబట్టి ఓకే. మాలాగా ఎవ్వరు ఇబ్బంది పడొద్దు. వాళ్ళకు ముందే అన్నీ తెలియాలి అని చెప్పేసి ఒక మోటివేషన్‌తోనే ఈ ఇన్‌స్టా ఛానెల్ అనేది ఓపెన్ చేసినాం మేము. ఇంకా చాలామందయితే ఇంకా అడుగుతున్నారనమాట. క్వెషన్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఎప్పుడైనా ఏ డౌట్ ఉన్నా మాకు మెసేజ్ చేయండి. నేనెప్పుడైనా రెడీగా ఉంటా మీకు ఆన్సర్ చేయడానికి. నా మీ ఎ నా ఛానెల్ ఇన్ పేరు చెప్పాలి. నా ఛానెల్ పేరు 'ఆస్ట్రియాలో తెలుగు అమ్మాయి'. ఓకే. యాహ్! సో, మీకేమైనా డౌట్స్ ఉంటే ఆస్ట్రియా గురించి డౌట్స్ అంటే మీరు రిసర్చ్ చేసి మీకు అందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఆస్ట్రియాలో తెలుగమ్మని అడగండి. ఎట్లా రావాలి ఆస్ట్రియాకి మాత్రం ఇలాంటి క్వెషన్ మాత్రం అడగకండి. సో, మీకు ఫుల్ రిసర్చ్ చేసి డౌట్స్ ఉంటే తనని అడిగితే ష్ తనకు తెలిసింది షేర్ చేస్తది. లేకపోతే తెలుసుకొని షేర్ యాహ్! చేస్తది. సో, చాలా ఖచ్చితంగా. మందికి హెల్ప్ చేయాలని మోటివ్ తోటి ఉంది. సో, ఇట్ రియల్లీ హెల్ప్స్ ఎ లాట్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ వన్స్ అగైన్. సో, ఐ హోప్ యాహ్! మీ అందరికి వీడియో నచ్చిందనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బై బై. Thank you for this day I live in. Constant